హాయ్ అండి. ఈరోజు నేను పండుమిర్చి కారం చేసినాను. టేస్ట్ అంటే చెప్పకూడదండి. నోట్లో నాకి నీళ్ళు ఊరుతున్నాయి. అంత టేస్టీగా వచ్చింది. అన్నం కలుపుకొని తింటా ఉంటే. నేనైతే కాల్ కేజీ పండుమిర్చి కడిగి క్లీన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక 8, 10 నిమిషాలు ఆవిరి పెట్టేసినానండి. ఉడికిచ్చేసినాను. ఉడికిచ్చి పక్కకు తీసి పెట్టేసి, ఇది మరి మెంతులు, జీలకర్ర, ఆవాలొచ్చి ఏపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు పండుమిర్చిలో కొంత ఉప్పు, ఎల్లిపాయలేసి మిక్సీ పట్టేసి దానికి తిరువాత పెట్టుకుందాము. ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెం ఇంగ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా స్కిప్ అయిపోయింది. కరివేపాకు వేసినాక మిక్సీ పట్టిన పండుమిర్చి కారము, ఉప్పు, మళ్ళీ కొంత ఆవాలు, మెంతి పొడి, పసుపు, 2 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు వేసినానండి. సైజు నిమ్మకాయలు రసము వేసేసి బాగా సన్న మంట మీద నూనె తేలినంత వరకు మగ్గించుకొని దింపేసినామంటే బా టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉండదు చూడండి. ఏమైనా జ్వరం వచ్చినప్పుడు, పరసమైనప్పుడు ఈ మరి కారం తిన్నామంటే సూపర్.